ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు నీరు లేక ఎడారిని తలపిస్తోంది. సరస్సు బీటలు వారి ఆకాశం వైపు చూస్తోంది. ఏలూరు జిల్లాలో ఉన్న ఈ సహజ సిద్ధ మంచినీటి సరస్సులోని 150కి పైగా గ్రామాల ప్రజలు సురక్షిత త్రాగునీరు లేక మినరల్ వాటర్ కొనుక్కొని తాగాల్సి వస్తోంది. పశువులు పక్షులు కొల్లేరులో గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్నాయి. కొల్లేరు సరిహద్దులు తేల్చాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఓవైపు, కొల్లేరు ప్రజలను కూడా కాపాడాలంటున్న ప్రైవేట్ పిటిషన్లతో కొల్లేరు అంశం చర్చనీయాంశంగా మారింది. ఎడారిగా మారుతున్న కొల్లేరు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రజల పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా ఉందనుకోవచ్చు. తాగడానికి చొక్క నీరు కూడా అందుబాటులో లేని పరిస్థితి. అదేంటి, మంచినీటి సరస్సుగా ఉన్నటువంటి కొల్లేరులో నీటి చుక్క కూడా లేదా అనే అనుమానాలు కూడా మీకు వ్యక్తం అవ్వచ్చు. కానీ ఇప్పుడు వాస్తవ పరిస్థితి అది అనుకోవచ్చు. మనం స్పష్టంగా విజువల్స్లో చూడవచ్చు. మనం ప్రస్తుతం కొల్లేరు ప్రాంతంలో నడిబొడ్డున ఉన్నాం. కొల్లేరు ఒక 3-4 నెలల క్రితం ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోయి వాటర్ అంతా కూడా ఫ్లో అయిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా కూడా దానికి విరుద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ కొల్లేరు అంతా కూడా బీటులు మారి మొత్తం ఇలా ఆకాశం వైపు కోరలు చూస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. మరోపక్క కొల్లేరుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు కూడా ఇచ్చిందని చెప్పుకోవచ్చు. కొల్లేరు సరిహద్దులపై మరోసారి పరిశీలన జరపాలని సెంటర్ ఎంపవర్డ్ కమిటీని ఆదేశించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఈ నేపథ్యంలోనే కొల్లేరులో వన్యప్రాణులు అలాగే అభయారణ్యంపై తనిఖీ జరపాలని చెప్పి కూడా కేంద్ర సాధికార కమిటీకి కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే సిఇసి కమిటీ కూడా ఈ కొల్లేరు ప్రాంతంలో పర్యటించనుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు కొల్లేరులో వాస్తవ పరిస్థితులు ఏంటనేది కూడా త్వరలో కమిటీ కూడా పరిశీలన జరపనుంది. సిఇసి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ కూడా తనిఖీలు జరపనుంది. మొత్తానికి సంబంధించి కొల్లేరు ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అయితే కూడా ఒక పక్కన ప్రైవేటుగా చెరువులు చేస్తున్నటువంటి వారికి సంబంధించి కూడా నీరైతే కూడా పుష్కలంగా ఉంది. కానీ కొల్లేరు ప్రాంతానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా చుక్క నీరు కనపడిన పరిస్థితి, మొత్తం ఎడారిని తలపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రధానంగా గతంలో 2019లో కానీ ఆ తర్వాత కానీ కూటమి నాయకులైతే కూడా కొల్లేరుకు రెగ్యులేటర్లు ఏర్పాటు చేయాలి, అప్పుడే కొల్లేరు ప్రాంతంలో 365 రోజులు కూడా నీటి నిల్వలు ఉండే అవకాశం ఉంటుంది అనేది కూడా వాళ్ళు ఒక డిమాండ్ తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా గతంలో ప్రభుత్వం రెగ్యులేటర్లు కడతామని చెప్పింది. గత వైసీపీ ప్రభుత్వం రెగ్యులేటర్లు కట్టేందుకు నిధులు మంజూరు చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటికి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా ఆ రెగ్యులేటర్ల నిర్మాణానికి సంబంధించి ఊసే ఎత్తలేదని చెప్పి కూడా ఈ కొల్లేరు ప్రాంత ప్రజలు కూడా చెబుతున్నాడు. అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ తమ సమస్యలు పరిష్కారం కావటం లేదు అనేది కూడా కొల్లేరు ప్రాంత ప్రజలైతే కూడా కొంత ఆవేదనకు గురవుతున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతం కొల్లేరులో కనీసం పశువులు తాగేందుకు కూడా నీరు ఉండటం లేదు అనేది కూడా చెబుతున్నాం. మరో పక్కన కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి కలుషితమైన నీరు త్రాగటం వలన పశువులకు గర్భాలు కూడా రావటం లేదు, పశు సంతతి పెరగటం లేదు అనేది కూడా ప్రధానంగా ఈ కొల్లేరు ప్రాంత ప్రజలైతే కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన కూడా ప్రభుత్వం సమగ్రంగా దర్యాప్తు జరిపి ఎక్కడా కూడా కలుషితమవుతున్న నీరుని మళ్ళీ కలుషితాన్ని నిర్మూలించేందుకు తీసుకోవాల్సిన అంశాలపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పి కూడా ఈ ప్రాంత ప్రజలు కోరుతున్న పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం కొల్లేరు ప్రాంతంలో నెలకొని ఉన్నాయి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, కొల్లేరు లంక గ్రామాల నుంచి.